అందరికీ నమస్కారం అండి. మనము ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి కాఫీ పెట్టుకోవటం మొదలు నైట్ డిన్నర్ అయిపోయి పడుకునే వరకు కూడా ఎక్కువ సమయము వంటగదిలోనే గడుపుతూ ఉంటాము. ఎక్కువ సమయము వంటగదిలో గడుపుతుండటం వలన మనకెన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వంటగదిలో స్త్రీలు ఎదుర్కొనే కొన్ని ఇబ్బందులు, వాటికి పరిష్కారాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సామాన్యంగా గుడ్లు ఉడకబెట్టేటప్పుడు చన్నీళ్లలో గుడ్లను వేసి ఉడకబెడుతూ ఉంటాము. అలా ఉడకబెట్టినప్పుడు తర్వాత మనము పైన పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఆ నీళ్లు వేడైన తర్వాత గుడ్డు గనక అందులో వేసినట్లయితే మనము ఉడికిన తర్వాత పెంకు చాలా ఈజీగా వస్తుంది. ఆకుకూరలు తాజాగా ఉంటేనే చాలా బాగుంటాయి. వీటిని గది ఉష్ణోగ్రతలో ఉంచితే ఒక్క రోజులోనే వాడిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా వేసవి కాలంలో ఆకుకూరలు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే తాజాగా ఉంటాయి. మనము ఆకుకూరలు కట్ చేసి ఐస్ క్యూబ్స్ ట్రేలో పెట్టి దాన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఆకుకూరలు చాలా తాజాగా ఉంటాయి. నట్స్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని మనము ఆహారంలో భాగంగా చేసుకుంటాము. అయితే కొన్ని రకాల నట్స్పై పెంకు లాంటి పదార్థం ఉంటుంది. అవి ఉన్నప్పుడు అందులో పోషకాలు అలాగే ఉంటాయి. చాలా మటుకు మార్కెట్లో పై ఉన్న పెంకును తొలగించి వాటిని అమ్ముతూ ఉంటారు. నట్స్ చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి చాలామంది వాటిని గదిలో అలానే ఉంచుతూ ఉంటారు. అందులో ఉన్న పోషకాలు బయటికి పోతూ ఉంటాయి. అలా కాకుండా మనం నట్స్ని ఫ్రిడ్జ్లో కనుక ఉంచినట్లయితే వాటిలో ఉన్న పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. వంటగదిలో స్త్రీలు ఎదుర్కొన్న ఒక పెద్ద సమస్య ఉల్లిగడ్డలు. మనము ఏ వంట చేసుకోవాలన్నా ఉల్లిగడ్డలు లేకుండా వంట చేయటం కుదరదు. కానీ ఉల్లిగడ్డలను కట్ చేయాలంటే కళ్ళమ్మ నీళ్లు కారిపోతూ అదొక పెద్ద నరకంగా ఉంటుంది. అయితే మనము వంట చేసుకోవడానికి ముందు కొన్ని ఉల్లిగడ్డలను ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే తర్వాత వాటిని తీసి తరుక్కుంటే ఎలాంటి కళ్ళనీళ్ళు రావు. ఇది చాలా సులభమైన చిట్కా. అలాగే కాకుండా మనము వంట చేసుకోవడానికి ముందు ఒక గిన్నె నీళ్లలో ఉల్లిగడ్డలు వేసి ఉంచినట్లయితే మనం తరుక్కునేటప్పుడు కళ్ళనీళ్ళు రాకుండా ఉంటాయి. మనము వంట చేసుకునే పాత్రలు ఎంత తోమినా కూడా అలాగే మురికిగా ఉంటాయి. అలాంటప్పుడు ఒక టబ్లో నీళ్లు పోసి దాంట్లో గనక ఒక స్పూన్ వెనిగర్ వేసిన తర్వాత అందులో ఈ సామాన్లు వేసి కొద్దిసేపు అయిన తర్వాత గనక వాటిని శుభ్రంగా తోమినట్లయితే వాటి మురికంతా పోయి సామాన్లు తళతళలాడుతూ ఉంటాయి. మనము కూరగాయలు కట్ చేసుకోవటానికి చెక్కతో తయారు చేసిన బోర్డును ఉపయోగిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆ బోర్డు వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బోర్డు పైన కొద్దిగా రాక్ సాల్ట్ వేసి కొద్దిసేపు అయిన తర్వాత ఒక అరచక్క నిమ్మకాయతో గనక రుద్దినట్లయితే వాసన పోతుంది. మనము ఇంట్లో ఎక్కువగా స్టీల్ స్పూన్లు ఉపయోగిస్తూ ఉంటాము. అయితే చెక్కతో చేసిన స్పూన్లను కనుక ఉపయోగించినట్లయితే వాటిని క్లీన్ చేయటము చాలా సులభంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే వంటగదిలో మనం పనిచేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ